తొడగట్టి చెప్తున్నాను, నేను మీసం తీసేస్తా రాయచోటి కేంద్రంగా ఉండకపోతే, లేకపోతే నా మంత్రి పదవి రాజీనామా చేస్తా అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎప్పుడు చేయబోతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. నేను దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్తానండి. యాక్చువల్గా ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఎప్పుడంటే, నీకు మంత్రి పదవి ముఖ్యమా, నీ ప్రాంతం యొక్క అభివృద్ధో లేకపోతే మీకు రాజధాని డిస్టిక్ హెడ్ క్వార్టర్ ముఖ్యమనే పరిస్థితి వస్తే మా ముఖ్యమంత్రి గారు లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళు, అయ్యా నీకు మంత్రి పదవి వద్దనుకుంటే మీకు రాయచోటిని కేంద్రంగా కంటిన్యూ చేస్తామని అంటే నేను 10 నిమిషాల్లో రాజీనామా చేసి ఇచ్చేవాడినండి. వీళ్ళ దగ్గర చెప్పించుకుంటే అంత హీన సంస్కృతిలో నేను లేను. నేను ఫస్టే ఎవరైతే మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న సభ్యులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ నేను ఒకటే చెప్పా, నేను ఈ మంత్రి పదవి అడ్డంకి అయితే నా జిల్లాకు నేను సిద్ధంగా ఉన్నాను వదులుకుండేదానికి. దయచేసి మీరు రాజంపేటకు కానీ లేకపోతే కోడూరుకు సంబంధించిన ఏ నాయకుని కానీ ఇవ్వచ్చు అని చెప్పాను. దానికి నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు కూడా మా ప్రాంతానికి హక్కు దక్కేట్టుగా అంటే నేను సిద్ధంగా ఉన్నాను.